మోదీని గద్దె దింపే వరకు తనకు చావు రాదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే అస్వస్థతకు గురికావడంతో ఆందోళనకు గురయ్యారు కాంగ్రెస్ శ్రేణులు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కథువాలోని ఎన్నికల ప్రచారంలో ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో 3 సార్లు అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ తన ప్రసంగాన్ని కొనసాగించారు ఖర్గే. సెక్యూరిటీ సిబ్బంది వారించినప్పటికీ తన ప్రసంగాన్ని ఆయన కొనసాగించే ప్రయత్నం చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని గద్దె దింపే వరకు తన చావు రాదని కీలక వ్యాఖ్యలు చేశారు ఖర్గే. తన వయసు 83 ఏళ్లని, ఈ వయస్సులో కూడా బీజేపీ పాలనపై రాజీ లేని పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. चाहे कुछ भी हो, मैं ऐसा ही छोड़ने वाला नहीं। अब मेरे को तो 83 इयर्स चल रहे, इतना जल्दी मरने वाला नहीं हूँ। जब तक मोदी को नहीं हटाएंगे तब तक मैं जिंदा ही रहूँगा, आपकी बात सुनूंगा, आपके लिए लड़ूंगा। అనంతరం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు పార్టీ శ్రేణులు. ఖర్గే ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు.